హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్ లైవ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించి ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 4 కూడా ఎగ్జామ్ అనేది జూలై 31 ఉంది. కాబట్టి ఈలోపు మీరు రివిజన్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో బిట్స్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఒక్కసారి ఆన్సర్ తప్పు పెట్టినా కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం క్లియర్గా చూస్తే మనకు అది గుర్తుంటుంది. సో ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎక్కువ కాన్సెప్ట్స్ చదువుతూ ఉండే కంటే బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎంత కాన్సెప్ట్ చదివినా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఎగ్జామ్లో ఎక్కువ మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వితౌట్ ఎనీ డిలే విల్ స్టార్ట్ ది సెషన్. ఐ హోప్ మీకు నచ్చినట్లయితే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. క్విట్ ఇండియా ఉద్యమానికి సమయంలో భూగర్భ కార్యకలాపాల గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే ఇక్కడ మనకి ఒక 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్పాలి. సో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలో రేడియో ప్రారంభించడంలో అరుణా అసఫ్ అలీ కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ స్టేట్మెంట్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, ఉషా మెహతా, బీజు పట్నాయక్, చోటుబాయ్ పురాణిక్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఈ 2 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, 2 కరెక్టా అనేది మనం చూడాలి ఇప్పుడు. సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది మనకి ఎప్పుడు జరిగిందండి? 1942లో జరిగింది. సో క్విట్ ఇండియా ఉద్యమం మనకి ఎప్పుడు జరిగింది? 1942 ఆగస్ట్ 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడండి? బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో. ఎక్కడ? గవాలియా ట్యాంక్ మైదానం దగ్గర ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? అరుణా అసఫ్ అలీ కీలక పాత్ర పోషించారు అన్నారు. అసలు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అండర్ గ్రౌండ్ రేడియో నెట్వర్క్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఉషా మెహతా. సో ఇక్కడ మనకి అరుణా అసఫ్ అలీ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అసలు ఫస్ట్ ప్రతిపాదించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే దీన్ని ఆమోదించింది సెకండ్ ఎవరు అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనమాట. దీనికి గాంధీ గారు నాయకత్వం వహించి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ టైంలో అండర్ గ్రౌండ్ రేడియో నెట్వర్క్ని ఉషా మెహతా గారు దాన్ని స్థాపించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, అలాగే నాయకులు ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ ఉపన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని సీక్రెట్గా అండర్ గ్రౌండ్ రేడియో నెట్వర్క్ ద్వారా ప్రజలందరికీ వినిపించేటట్లు చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చడానికి ఎంతగానో కృషి చేసింది. ఓకే, అలాగే ఈ ఉద్యమ సమయంలో గాంధీ గారు డూ ఆర్ డై అని చెప్పి ఒక నినాదాన్ని కూడా ఇచ్చారు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. సెకండ్ స్టేట్మెంట్లో ఏమిచ్చారు? రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, ఉషా మెహతా, బీజు పట్నాయక్ వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అని చెప్పి ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఏంటి అంటే మనకి 2 మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రింది వారిలో స్వదేశీ బాంధవ్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ అశ్విని కుమార్ దత్తా, బి రజనీ పాల్మే దత్తా, సి బిపిన్ చంద్రపాల్, డి బ్రహ్మ బంధబ్ ఉపాధ్యాయ్. సో మనకి స్వదేశీ బాంధబ్ సమితి అనేది మనకి స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ మూమెంట్ అనేది ఎప్పుడు జరిగిందండి? మనకి 1905లో జరిగింది. ఈ 1905లో జరిగినటువంటి స్వదేశీ ఉద్యమంలో ఎందుకు జరిగింది? బెంగాల్ విభజనను నిరసిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని స్వతంత్ర సమరయోధులు ప్రారంభించడం జరిగిందనమాట. బెంగాల్ని మళ్ళీ కలపాలి అని చెప్పి ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఓకే, సో ఈ స్వదేశీ బాంధవ సమితిని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి అశ్విని కుమార్ దత్తా గారు. ఈ అశ్విని కుమార్ దత్తా గారు 1856లో జన్మించడం జరిగింది. ఈయన స్వదేశీ బాంధవ సమితిని స్థాపించారనమాట. సో ఈ స్వదేశీ బాంధవ సమితి ద్వారా ఈయన ఏంటంటే పొలిటికల్గా సంబంధించినటువంటి రాజకీయ ఉత్తేజాన్ని రేకెత్తించడానికి ప్రజల్లో ఉపన్యాసాలని తన యొక్క పత్రిక ద్వారా ఆయన
బయటకి వెలువరించే వాళ్ళు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ప్రజలు ఉత్తేజితవంతులై ఈ ఉద్యమాన్ని, ఈ బెంగాల్కి విభజన నిరసిస్తూ వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఆధునిక భారతీయ చరిత్ర సందర్భంలో సూరత్ విభజన గల కారణాలు ఏమిటి? సో మనకి మీ అందరికీ తెలుసు, ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనకి సూరత్ స్ప్లిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారండి? భారత జాతీయ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారు? ఏవో హ్యూమ్ గారు స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు అంటే 1885లో. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, దేశభక్తి గలవారు వాళ్ళందరూ కూడా దీంట్లో సర్వీస్ చేయడం జరిగింది. ఇందులో మనకి మితవాదులు, అతివాదులు అని చెప్పి 2 వర్గాలు ఉన్నాయన్నమాట. మితవాదులు అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి కొంత లాయల్గా ఉంటూ కొన్ని భారతీయులకి ఇబ్బంది కలిగించేటువంటి చట్టాలు ఏవైనా వస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు పిటిషన్స్ సమర్పించడం, వాళ్ళని బ్రిటిష్ వారిని ప్రార్థించడం చేసేవాళ్ళు అనమాట. అతివాదులు ఎవరు అంటే వీళ్ళు ఏం చేశారు అంటే హింసాయుత మార్గాల ద్వారా వాళ్ళు పోరాటాన్ని కొనసాగించే వాళ్ళు అనమాట. వీళ్ళ పద్ధతులు అనేవి వేరు. సో ఈ అతివాదులు, మితవాదులు సూరత్ విభజనలో భాగంగా వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగిందనమాట. ఎందుకంటే భేదాభిప్రాయాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు రావడం వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సెకండ్ చూడండి, అతివాదులు లాలా లజపతి రాయ్ని ప్రెసిడెంట్గా ప్రతిపాదించారు. సో 1906లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ సమావేశానికి అతివాదులు లాలా లజపతి రాయ్ని ప్రెసిడెంట్ కింద చేయాలి అని చెప్పి ప్రతిపాదించడం జరిగిందనమాట. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, మితవాదులు మరియు తీవ్రవాదులు కాదండి, ఇది అతివాదులు మధ్య పోరాట పద్ధతి గురించి ప్రాథమిక విభేదాలు ఉన్నాయి. ఎస్, ఎందుకంటే అతివాదులు ఎప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రజలకు హితమైనది ఎప్పుడు కూడా ఎలా అయినా సాధించాలి, అది ఏ మార్గమైనా పర్వాలేదు అని చెప్పి ఉండేవాళ్ళు. బట్ మితవాదులు ఎప్పుడు శాంతియుత మార్గము, అహింస మార్గం ద్వారా సాధించాలి అనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మధ్య భేదాభిప్రాయాలు, పోరాట పద్ధతుల్లో విభేదాలు ఉన్నాయన్నమాట. సో ఈ 3 కరెక్టే కాబట్టి పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సుధారక్ అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించడంతో పాటు సాంప్రదాయంపై గుడ్డిగా ఆధారపడటాన్ని మరియు గతాన్ని తప్పుగా కీర్తించడాన్ని క్రింది వారిలో ఎవరు విమర్శించారు? అంటే బేసిక్గా ఈ క్వశ్చన్ ఏంటంటే సుధారక్ అనే పత్రికను ఎవరు స్థాపించారు, దానికి అనుగుణంగా మీకు పక్కన హింట్స్ ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని ఆయన వ్యక్తిత్వం గురించి హింట్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఏ లోకమాన్య తిలక్, బి గోపాల్ హరి దేశ్ముఖ్, సి గోపాల్ బాబా వాలంకర్, డి గోపాల గణేష్ అగర్కర్. సో ఆప్షన్స్ అనే వాటిలో ప్రతి దాంట్లో గోపాల్ అని కామన్గా ఉంది. సో ఇలాంటివి ఏంటంటే మీకు తెలిస్తేనే పెట్టగలరు. ఏదో ఆప్షన్స్లో ఎలిమినేషన్ చేసి పెడదాం అనుకుంటే అట్లా అవ్వదు. సో సుధారక్ అనేటువంటి ఈ పత్రికను స్థాపించింది ఎవరు అంటే గోపాల్ గణేష్ అగర్కర్ అండి. ఈ గోపాల్ గణేష్ అగర్కర్ గారు 1856లో జన్మించడం జరిగింది. ఈయన ఎంజి రనడే గారికి సన్నిహితులు అనమాట. ఈయన డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పి పూణేలో ఒక ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడం జరిగిందనమాట. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎక్కడ స్థాపించారు అంటే పూణేలో స్థాపించడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఈయన బాలగంగాధర్ తిలక్ గారి కేసరి పత్రిక ఉంది కదండి, దానికి ఎడిటర్గా కూడా పనిచేశారు. కేసరి అనే పత్రికకి ఎడిటర్గా సంపాదకుల కింద వ్యవహరించారు. సో ఈ సుధారక్ అనే పత్రిక ద్వారా ఆయన క్యాస్ట్ సిస్టమ్ని, అలాగే అస్పృశ్యత, అన్టచబిలిటీకి వ్యతిరేకంగా పోరాడారనమాట. దేని ద్వారా? సుధారక్ అనే ఈ పత్రిక ద్వారా దానికి సంబంధించినటువంటి వ్యాసాలు అనేవి రాసేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 5th క్వశ్చన్ చూడండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో సలియార్ లేదా కైకోలర్ దేవాలయాలకు అనేవాళ్ళు దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా సంపన్న సంఘాలుగా ఉద్భవించారు. వారి యొక్క వృత్తి ఏమిటి అంటే ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చారు. ఈ టర్మ్ దేనికి సంబంధించింది? ఓకే, ఈ సలియార్ ఆర్ కైకోల్లార్లు అనేవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు? వాళ్ళు ఏ పని చేయగా వచ్చినటువంటి అమౌంట్ని దేవాలయాలకు విరాళాలుగా అంటే డొనేషన్స్ కింద ఇచ్చేవాళ్ళు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ వ్యాపారులు, బి స్వర్ణకారులు,
సి వాస్తు శిల్పులు లేదా గుడి కట్టేవాళ్ళు, డి నేత కార్మికులు. ఈ సాలి వాళ్ళు అని కూడా అంటారండి. ఎవరంటే నేత కార్మికులు, నేత కార్మికుల్ని అంటారనమాట. ఓకే, ఈ నేత కార్మికులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బట్టలు నేయగా వచ్చినటువంటి అమౌంట్తో గుడికి అంటే దేవాలయాలకి విరాళాలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో నేత కార్మికులు కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలాగే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను బంజారాలు అని చెప్పి ఒక ట్రైబ్ ఉన్నారు. ఈ బంజారాలు ఏ వృత్తి చేసేవాళ్ళు అని చెప్పి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ట్రేడింగ్ అంటే ఏంటి, వ్యాపారం చేసేవాళ్ళు అనమాట, వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే మనకి విశ్వకర్మలు అంటారు కదా, విశ్వకర్మల్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాస్తు శిల్పులు బిల్డింగ్స్ అవి కడుతూ ఉంటారు, వాళ్ళని విశ్వకర్మ అని చెప్పి అంటారనమాట. ఓకే, సీ ద 6th క్వశ్చన్ వన్స్. క్రింది వాంట్లో తప్పు జతను గుర్తించండి. ఏ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే, బి సోషల్ సర్వీస్ లీగ్ నారాయణ మల్హర్ జోషి, సి సాధారణ బ్రాహ్మ సమాజ్ కేశవ్ చంద్రసేన్, డి సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు బాప్లే. సో ఇక్కడ మనకి కొన్ని సంస్థలు ఆర్గనైజేషన్స్ని ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ దానికి సంబంధించినటువంటి స్థాపించినటువంటి వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. సో మనము కరెక్ట్ కాని జత ఏదో గుర్తించాలి. ఇక్కడ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? గోపాలకృష్ణ గోఖలే. 1905లో ఈయన ఈ సంస్థని స్థాపించడం జరిగిందనమాట. గాంధీ గారి యొక్క రాజకీయ గురువు కూడా గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, నెక్స్ట్ సోషల్ సర్వీస్ లీగ్ని ఎవరు స్థాపించారు అంటే ఎన్ఎం జోషి, నారాయణ మల్హర్ జోషి. ఇది కూడా కరెక్టే. సో రెండు కరెక్టే. నెక్స్ట్ సాధారణ బ్రాహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు? కేశవ్ చంద్రసేన్ అంట. ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే మనకి బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? బ్రహ్మ సమాజం అనేది ఫస్ట్ మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగిందనమాట. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. ఎప్పుడు అంటే 1828లో. సో ఈ 1828లో స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం అనేది తర్వాత కాలంలో శిష్యుల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే అభిప్రాయ భేదాలు రావడం వల్ల 2 వర్గాలుగా చీలిపోయిందనమాట. సో అది ఏంటి అంటే మనకి ఒకటి ఆది బ్రాహ్మో సమాజ్, ఇంకొకటి బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ఆది బ్రాహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని స్థాపించారనమాట. మరి బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియాని స్థాపించింది ఎవరు అంటే మనకి ఇక్కడ కేశవ్ చంద్రసేన్ గారు. ఓకే, కేశవ్ చంద్రసేన్ ఈ బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. సో మనకి కేశవ్ చంద్రసేన్ గారు తర్వాత కాలంలో ఏంటంటే ఈయన యొక్క డాటర్ 13 ఇయర్స్ ఆమెని ఒక కూచ్ బీహార్ మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆయన యొక్క సిద్ధాంతాలకి శిష్యులకి మధ్య విభేదాలు వచ్చాయన్నమాట. దానివల్ల వాళ్ళు ఏం చేశారు అంటే ఈ బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా నుంచి బయటకు వచ్చి వాళ్ళు సపరేట్గా సాధారణ బ్రాహ్మో సమాజ్ని స్థాపించడం జరిగిందనమాట. ఓకే, ఈ సాధారణ బ్రాహ్మో సమాజ్ని స్థాపించింది ఎవరు అంటే ఆ బ్రహ్మ సమాజం నుంచి బ్రాహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు. ఓకే, సో అందుకనే సి ఆప్షన్ అనేది మనకి రాంగ్. డి కరెక్ట్. ఎందుకంటే సత్యశోధక్ సమాజ్ని స్థాపించింది ఎవరు అంటే జ్యోతి బాప్లే గారు. ఈయన మనకి ఎక్కడ మహారాష్ట్రలో జన్మించారనమాట. ఈయన అట్టడుగు వర్గాల యొక్క ఉన్నతి కోసం అభ్యున్నతి కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత హైదర్ అలీ మద్రాసు ఒప్పందంపై సంతకం చేశాడు. సో ఆంగ్లో మైసూర్ వార్స్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే టిప్పు సుల్తాన్ కానీ హైదర్ అలీ కానీ మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఈజీగా మీరు చేయొచ్చు. సో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేవి మనకి 4 జరిగాయి. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చి మనకి 1764 నుంచి 69 మధ్యకాలంలో జరిగింది. నెక్స్ట్ మనకి 1780 నుంచి 84 మధ్యకాలంలో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరిగింది. థర్డ్ది మనకి 1791 నుంచి 1794 మధ్యకాలంలో జరిగింది. నెక్స్ట్ లాస్ట్ది 1799లో జరిగింది.
ఓకే, సో ఈ 4 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగినప్పుడు మనకి కుదుర్చుకున్నటువంటి సంధి ఏంటి అంటే మద్రాసు సంధి అన్నమాట. ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వారు జరిగినప్పుడు హైదర్ అలీ ఓడిపోయిన తర్వాత మద్రాసు ఒప్పందం మీద ఆయన సంతకం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో హైదర్ అలీ మరాఠాలు మరియు నిజాంతో ఒక ఎలయన్స్ అంటే ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇంగ్లీష్ వారితో సేనలని ఏవైతే ఉన్నాయో సోల్జర్స్ అందరినీ ఓడించి యుద్ధంలో గెలిచారనమాట. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ మరాఠాలు మరియు నిజాంతో పొట్టు పెట్టుకున్నాడు. ఇది కరెక్టే అండి, సెకండ్ది కరెక్టే. థర్డ్ చూడండి, టిప్పు సుల్తాన్ మంగళూరు ఒప్పందంపై సంతకం చేసి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ముగించారు. సో థర్డ్ది కూడా కరెక్టే. టిప్పు సుల్తాన్ ఏమైందంటే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత హైదర్ అలీ గారు చనిపోయారు. ఎప్పుడు? సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత 1784లో హైదర్ అలీ మరణించడం జరిగిందనమాట. సో 1784లో హైదర్ అలీ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి టిప్పు సుల్తాన్ గారు ఆ యుద్ధంలో ఇంకా ఆయన చిన్నపిల్లవాడు కాబట్టి అంత ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఆయన ఏంటంటే యుద్ధాన్ని ముగించి సంధిని కుదుర్చుకున్నారనమాట. మంగళూరు, ట్రీటీ ఆఫ్ మంగళూరు అనేది కుదుర్చుకున్నారు. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో ఓడిపోయినప్పుడు ఏంటి? మద్రాసు ఒప్పందం. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో గెలిచిన తర్వాత మంగళూరు ఒప్పందాన్ని చేసుకున్నారు. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో మనము టిప్పు సుల్తాన్ గారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటి, సంధి ఏంటి అంటే శ్రీరంగపట్టణం సంధి. శ్రీరంగపట్టణం ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో అది చేసుకోవడం జరిగింది. ఓకే, ఇందులో ఫస్ట్ది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అన్నాడు. ఫస్ట్ యుద్ధంలో ఏం ఓడిపోలేదు కాబట్టి ఫస్ట్ది రాంగ్. సెకండ్ది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ మరాఠాలు మరియు నిజాంతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది కరెక్టే. థర్డ్ది చూడండి, టిప్పు సుల్తాను మంగళూరు ఒప్పందంపై సంతకం చేసి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ముగించారు. ఇది కూడా కరెక్టే. సో 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, ప్లాసీ యుద్ధం గురించి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాది వేసింది. సెకండ్, ఈ యుద్ధంలో బెంగాల్ నవాబు మాత్రమే కాకుండా భారతదేశ మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోయారు. థర్డ్, ప్లాసీ యుద్ధంలో హెక్టర్ మన్రో కమాండింగ్ అధికారి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకే, మనకి ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందండి? 1757లో జరిగింది ప్లాసీ యుద్ధం అనేది. ఈ ప్లాసీ యుద్ధం వల్ల మేజర్గా అంటే ఇంగ్లీష్ వారి యొక్క పరిపాలన అనేది మనకి భారతదేశంలో పునాదులు నిర్మించింది అని కూడా చెప్పచ్చు. ఓకే, ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో. ఈ యుద్ధంలో సో ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ చూడండి, ఈ యుద్ధంలో బెంగాల్ నవాబు మాత్రమే కాకుండా భారతదేశ మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోయారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే 1764లో మనకి బక్సర్ యుద్ధం అని చెప్పి ఇంకొక యుద్ధం జరిగిందనమాట. ఈ బక్సర్ యుద్ధంలో పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఈ బక్సర్ యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగిందనమాట. సో 1764లో మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోయారు యుద్ధంలో. కాబట్టి 1764లో బక్సర్ యుద్ధం ద్వారా జరిగింది. బట్ ప్లాసీ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి ఓడిపోలేదు. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధంలో హెక్టర్ మన్రో కమాండింగ్ అధికారి. బట్ ఇక్కడ ప్లాసీ యుద్ధంలో కమాండింగ్ అధికారి హెక్టర్ మన్రో కాదండి, రాబర్ట్ క్లైవ్. అప్పుడు ఎవరు అధికారి అంటే రాబర్ట్ క్లైవ్. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్, మనకి థర్డ్ ఆప్షన్ రాంగ్. కాబట్టి ఫస్ట్ది ఒక్కటే కరెక్ట్. సో 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సీ ద 9th క్వశ్చన్ వన్స్. బాలశాస్త్రి జంబేకర్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరికానిది? ఫస్ట్ వన్, అతను దర్పణ్ అనే పేరుతో వార్తాపత్రికను స్థాపించాడు. సెకండ్ వన్, నాటకాల ద్వారా అవగాహన కల్పించేందుకు దిగ్దర్శన్ అని చెప్పి ఒక పత్రికను స్థాపించారు.
నెక్స్ట్ అతను కొంతకాలం కొలాబా అబ్జర్వేటరీకి డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ బాలశాస్త్రి జంబేకర్ వీళ్ళందరూ ఎవరండి? సోషల్ రిఫార్మర్స్. ఇందాక చెప్పుకున్న గోపాల్ గణేష్ అగర్కర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకి మత సామాజిక ఉద్యమాలు, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఉండేటువంటి పర్సనాలిటీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఈ సంఘ సంస్కర్తలు లేకుండా ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు. కాబట్టి వీళ్ళ గురించి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా మనకి ఏంటంటే ఆల్రెడీ ఫెమిలియర్ పర్సనాలిటీస్ మనకి అంబేద్కర్ కానీ, జ్యోతి బాప్లే గారు, సో వీళ్ళందరూ, రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరి గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగేశారు. కాబట్టి అడిగినవే మళ్ళీ మళ్ళీ అడగరు. కొత్తగా అడగాలి అనుకుంటే ఇటువంటి వాళ్ళ గురించి అడుగుతారనమాట. సో బాలశాస్త్రి జంబేకర్ గారు బొంబాయికి సంబంధించినటువంటి ఒక సంఘ సంస్కర్త, బొంబాయి నుంచి ఒక సంఘ సంస్కర్త. ఇతను ఈయన దిగ్దర్శన్ అని చెప్పి ఒక పత్రికను స్థాపించడం జరిగిందనమాట. ఇది ఒక వీక్లీ. దిగ్దర్శన్ అనేది ఒక వీక్లీ, అలాగే దర్పణ్ అనే పేరుతో ఒక డైలీ పత్రికను స్థాపించారనమాట. బట్ ఈయన నాటకాల ద్వారా కాదు, ఈయన ఈ దిగ్దర్శన్ అనే పత్రికలో ఏంటంటే సైన్స్కి సంబంధించినటువంటి వ్యాసాలని ప్రచురించేవాళ్ళనమాట. దేనికి? సైన్స్కి సంబంధించినటువంటి వ్యాసాలను, సైన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాసాలని ఈ దిగ్దర్శన్ అనే వీక్లీలో ప్రచురించేవాళ్ళు. దర్పణ్ అనే దాంట్లో ఏంటి అంటే ఈ సోషియో రిలీజియస్ ఆర్ సోషల్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సిస్టమ్ కానీ లేకపోతే అస్పృశ్యత నివారణ గురించి కానీ ఇటువంటి అంశాలు దర్పణలో ప్రచురించేవాళ్ళు. సో ఇది నాటకాలు కాదు, ఇది ఒక జర్నల్. దీని ద్వారా వ్యాసాలను, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాసాలు ప్రచురించేవాళ్ళు అనమాట. అతను కొలాబా అబ్జర్వేటరీకి డైరెక్టర్గా ఉన్నారు. ఈయన కొలాబా అబ్జర్వేటరీ, ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ, దానికి డైరెక్టర్ కింద కూడా పనిచేశారనమాట. ఈయన కొన్ని లైబ్రరీలను కూడా స్థాపించారండి. సిటీ నేటివ్ లైబ్రరీస్ అని చెప్పి కొన్ని లైబ్రరీస్ని స్థాపించి దాని ద్వారా వేల మంది విద్యార్థులు చదువుకునేలాగా ఈయన అవకాశాలు కల్పించడం జరిగింది. సో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏది ఆన్సర్ 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. క్రింద ఇచ్చిన వివరణ ఆధారంగా ఈ సంఘ సంస్కర్తను గుర్తించండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. దీని ఆధారంగా కిందన కరెక్ట్ సంఘ సంస్కర్త ఎవరు, దీనికి మ్యాచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం కనిపెట్టాలి. సో హిట్టేచు అని చెప్పి ఒక వారపత్రికను స్థాపించారంట ఆయన. అండ్ ప్రభాకర్ అనే వారపత్రిక అంటే వీక్లీ పత్రికని ప్రచురించారు. అలాగే అతనికి లోకహితవాది, ఇది మెయిన్ క్లూ అండి, లోకహితవాది అని చెప్పి పేరు వచ్చిందంట. ఆయన ఎవరు అంటే గోపాలహరి దేశ్ముఖ్ అండి. ఓకే, గోపాలహరి దేశ్ముఖ్ గారికి ఈ లోకహితవాది అని చెప్పి ఒక బిరుదు ఉందన్నమాట. ఓకే, సో గోపాలహరి దేశ్ముఖ్ గారు 1823లో జన్మించడం జరిగింది మహారాష్ట్రలోని. ఈయన ఏంటి అంటే ప్రభాకర్ అని చెప్పి ఒక వారపత్రికను స్థాపించారు. ఈయన యొక్క పెన్ నేమ్, కలం పేరు అని ఉంటుంది కదండి, కొంతమంది రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరు పెట్టుకోకుండా ఒక కలం పేరు పెట్టుకుంటారు. అలా ఈయన కలం పేరు ఏంటంటే లోకహితవాది అనమాట. అందుకనే ఇతనికి లోకహితవాది అనే బిరుదు కూడా ఉంది. ఓకే, సో ఈయన ఏంటంటే ఈ పత్రిక ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఏవైతే సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా ఈయన పోరాడేవాళ్ళు అనమాట. ఓకే, అండ్ ఈయన బ్రిటిష్ గవర్నమెంట్లో జడ్జి కింద పనిచేశారు. జ్ఞానప్రకాష్ అని చెప్పి ఇంకొక పత్రికను కూడా స్థాపించారు, జ్ఞానప్రకాష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 11th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో ఇందాకలాగే ఒక క్వశ్చన్స్ ఇచ్చారు, దాంట్లో సరికానిది ఏమిటి? ఫస్ట్ వన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాల్ గణేష్ అగర్కర్. బి, పరమహంస మండలి ఆత్మారాంగ్ పాండ్రింగ్. సోషల్ సర్వీస్ లీగ్ నారాయణ మల్హర్ జోషి. 4, సేవా సదన్ పండిత రామాబాయ్. సో మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది, అలాగే వాటిని స్థాపించిన వారి యొక్క పేర్లు రైట్ సైడ్ ఇచ్చారు. సో మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారని చెప్పానండి, ఇది రాంగ్, మీకు తెలిసిపోయింది ఆల్రెడీ, లాస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను. గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో స్థాపించడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మిగతాది ఏంటి అంటే పరమహంస మండలి ఆత్మారాం పాండురంగ్, ఇది కరెక్టే అండి. 1842లో ఈ ఆత్మారాంగ్ పాండురంగ్ అలాగే దాదాబాయి పాండురంగ్ వీళ్ళిద్దరూ కలిసి పరమహంస మండలిని స్థాపించారనమాట.
ఓకే. సోషల్ సర్వీస్ లీగ్ ఆల్రెడీ ఇందాకలో వచ్చింది, ఎన్ఎం జోషి గారు స్థాపించారు. సో మనకి ఈ రెండు తెలిసిందనుకోండి, ఈ రెండు రాంగ్ అనమాట. ఎందుకు అంటే మనకి ఆప్షన్లో రెండు ఇచ్చాడు కదా. సో ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ రాంగ్. ఎందుకంటే సేవా సదన్ని స్థాపించింది పండిత రమాబాయి కాదండి, రమాబాయి రనడే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. రమాబాయి రనడే ఎవరు అంటే మనకి ఎంజి రనడే భార్య అనమాట. మహదేవ్ గోవింద రనడే అని చెప్పి తిలక్ గారి రాజకీయ గురువు. ఆయన మనకి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, పూర్వ సార్వజనిక సభ ఈ రెండింటిని స్థాపించారనమాట. సో అతని యొక్క భార్య అయినటువంటి రమాబాయి రనడే గారు సేవా సదన్ని స్థాపించారు. మరి పండిత రామాబాయి ఎవరండి? ఈమె ఒక సంఘ సంస్కర్త. ఈమె కూడా కొన్ని సంస్థలను స్థాపించడం జరిగింది. దాన్ని నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. సో ఇక్కడ మనకి 1842లో ఆత్మారాం పాండురంగ్ గారు పరమహంస మండలి స్థాపించారు. సోషల్ సర్వీస్ లింగ్ ఎన్ఎం జోషి కరెక్ట్. సేవా సదన్ని స్థాపించింది మనకి రమాబాయి రనడే. ఓకే. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2 and 3 మాత్రమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. మద్రాసు ప్రెసిడెన్సీలో న్యాయ ఉద్యమాన్ని అంటే జస్టిస్ మూమెంట్ని ఈవి రామస్వామి నాయకర్ ప్రారంభించారు. రెండవది, న్యాయ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం శాసనసభలో బ్రాహ్మణేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం. సో సెకండ్ది కరెక్ట్ అండి. ఫస్ట్ది ఎందుకు రాంగ్ అంటే మనకి ఈ జస్టిస్ మూమెంట్ లేదా ఆత్మ గౌరవ ఉద్యమం దీన్ని స్థాపించింది పెరియార్ గారు కాదండి. 1939లో పెరియార్ గారు దీనికి నాయకత్వం వహించారు, అంటే లీడర్ కింద ఉన్నారు. బట్ ముందు స్థాపించింది ఎవరు అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్ళు ఎవరు అంటే సిఎన్ ముదలియార్, టిఎం నాయర్ అండ్ త్యాగరాయ చెట్టి. వీళ్ళు స్థాపించారనమాట ఆత్మగౌరవ ఉద్యమాన్ని. ఎందుకు స్థాపించారు అంటే అప్పుడు మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తులు అనమాట. సో ఈ అణగారిన వర్గాలు కానీ లో కాస్ట్ పీపుల్ని కానీ ఈ బ్రాహ్మణ ఆధిపత్యం వల్ల వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అని చెప్పి ఈ ముగ్గురు వ్యక్తులు ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించారు. ఈ ఆత్మగౌరవ ఉద్యమం మెయిన్ థీమ్ ఏంటి అంటే బ్రాహ్మణ్ని వ్యతిరేకించడం, అలాగే ఈ అణగారిన వర్గాల వారికి ఎడ్యుకేషన్ అనేది కల్పించి వాళ్ళను కూడా గవర్నమెంట్ సంస్థల్లో కానీ లేకపోతే రాజకీయ పదవుల్లో కానీ వీళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని ఎక్కువగా ఉండేలా చూడడమే ఈ ఆత్మగౌరవ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 మాత్రమే కరెక్ట్. ఫస్ట్ వన్ రాంగ్. 13th క్వశ్చన్ చూడండి. క్రింది భూమి పరిష్కార వ్యవస్థల్లో హాల్ట్ మెకంజీ దేనితో అనుబంధించబడింది అంటే హాల్ట్ మెకంజీకి సంబంధించి రిలేటెడ్ అయినటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ మహల్వారీ, బి రైతువారీ, సి శాశ్వత శిస్తు పద్ధతి. దీన్నే మనం పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. పైన ఉన్నవన్నీ. హాల్ట్ మెకంజీ ఎవరు అండి? ఈ హాల్ట్ మెకంజీ రైతువారీ పద్ధతిని నార్త్ వెస్ట్రన్ ఇండియాలో ప్రవేశపెట్టాడనమాట. నార్త్ వెస్ట్రన్ ఇండియాలో మనకి మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే హాల్ట్ మెకంజీ. మనకి మూడు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉన్నాయి కదా, భూమి శిస్తు విధానాలు. ఇందులో మొట్టమొదటిది ఏంటి? జమీందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు పద్ధతి. రెండవది రైతువారీ శిస్తు పద్ధతి. మూడవది మహల్వారీ పద్ధతి. ఇందులో మనకి మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే హాల్ట్ మెకంజీ. ఈయన నార్త్ వెస్ట్రన్ ఇండియాలో అంటే ఆగ్రా యూపీ ఈ ఏరియాలో, పంజాబ్ ఈ ప్రాంతాల్లో మహల్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అసలు ఈ మహల్వారీ వ్యవస్థ అంటే ఏంటి? మహల్ అంటే ఏంటంటే ఒక విలేజ్, ఒక ఊరు మొత్తాన్ని ఒక యూనిట్ కింద పరిగణిస్తారన్నమాట. ఆ యూనిట్ని మహల్ అంటారు. ఆ మహల్కు ఉన్నటువంటి అంటే విలేజ్కు ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో అతన్ని మహల్వారీ అంటారనమాట. సో అతనే భూమి శిస్తుని రైతుల దగ్గర నుంచి తీసుకొని బ్రిటిష్ వారికి జమ చేస్తూ ఉంటారనమాట. ఈ శిస్తుని ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి మహల్వారీ అనమాట. సో అతను ఎవరు అంటే విలేజ్ యొక్క సాధారణంగా విలేజ్కి ఉన్నటువంటి పెద్ద మనిషి అంటారు కదా, ఆ గ్రామ పెద్ద మహల్వారీ అనమాట.
సో ఈ హాల్ట్ మెకంజీ సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి అంటే మహల్వారీ వ్యవస్థ. సి ద 14th క్వశ్చన్. అశోకుని గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. శాసనాల ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినటువంటి తొలి పాలకుడు. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే అశోకుడు చాలా శాసనాలు వేయించడం జరిగింది. ఈ శాసనాల ద్వారా ప్రజలు రాజుకి మధ్య అనుబంధం అనేది ఉండేదన్నమాట. సో ప్రజల్లోకి డైరెక్ట్గా ఏదైనా రాజు యొక్క డెసిషన్ నిర్ణయాలు వెళ్ళడానికి ఈ శాసనాలు ఎంతగానో ఉపకరించేవన్నమాట. నెక్స్ట్, అశోకుని శాసనాలు చాలా వరకు ఖరోస్తీ లిపిలో ఉన్నాయి. ఇది రాంగ్ అండి, ఎందుకంటే అశోకుని యొక్క శాసనాలు ఎక్కువగా ప్రాకృతంలో ఉన్నాయి. అశోకుని శాసనాలు ఎక్కువగా ఎందులో ఉన్నాయి? ప్రాకృత భాషలో ఉన్నాయి. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. అశోకుని శాసనాల్లో ఒకటి కళంగ యుద్ధాన్ని వివరిస్తుంది. థర్డ్ వన్ కరెక్ట్ అండి. సో అశోకుని శాసనాల్లో మేజర్ రాక్ ఎడిక్ట్ 13 అశోకుని యొక్క శాసనాల్లో 13వ శిలాశాసనం అనేది ఈ కళింగ యుద్ధం గురించి వివరిస్తుందన్నమాట. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ మనకి. అశోకుడు ఎన్నో శాసనాలు వేయించడం జరిగింది. అందులో కొన్ని శిలాశాసనాలు, కొన్ని స్తూపానికి సంబంధించినటువంటి స్తూప శాసనాలు అన్నమాట. సో అందులో మనకి మేజర్ రాక్ ఎడిక్ట్ 13లో అశోకుడు కళింగ యుద్ధం గురించి వివరించడం జరిగింది. ఓకే, అలాగే అశోకుడు 4 శాసనాల్లో మాత్రమే తన యొక్క ఒరిజినల్ నేమ్ని ప్రస్తావించడం జరిగిందనమాట. అతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే దేవానాంపియ ప్రియదర్శి అని చెప్పి ఈ నేమ్ని 4 శాసనాల్లో మాత్రమే వాడడం జరిగింది. ఓకే, 15th క్వశ్చన్ ఒకటిసారి చూడండి. అతను ఒక సంఘ సంస్కర్త, కార్యకర్త, రచయిత మరియు అత్యుత్తమ పునర్జీవన వ్యక్తి. అతను గద్య తిక్కనగా ప్రసిద్ధి చెందాడు. అతను తెలుగు మాట్లాడే వారితో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలను ఏర్పాటు చేశాడు. వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వితంతు పునర్వివాహం జరిపినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంట. ఆ వ్యక్తి ఎవరు అని అడిగారు. టి చెన్నయ్య, అయోధ్యదాస్ పండితర్, మహాత్మా అయ్యంకాళి, కందుకూరి వీరేశలింగం. సో మనకి కందుకూరి వీరేశలింగం పంతులు ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అలాగే ఇతను కొన్ని నవలలను కూడా రచించారనమాట. రాజశేఖర చరిత్ర అని చెప్పి తెలుగులోని మొట్టమొదటి నవల ఇది, రాజశేఖర చరిత్ర. సో తెలుగులోని మొట్టమొదటి నవలను రచించిన వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు. అలాగే కందుకూరి వీరేశలింగం గారు మనకి కొన్ని పోయమ్స్ని, అలాగే గద్య తిక్కన అని చెప్పి ఒక బిరుదు కూడా ఉందన్నమాట ఈయనకి. ఓకే, ఈయన వివేక చంద్రిక మరియు వివేకవర్ధిని అని చెప్పి కొన్ని పత్రికలను కూడా స్థాపించడం జరిగింది. వివేకవర్ధిని మరియు సతిహిత బోధని అని చెప్పి ఈ పత్రికల ద్వారా ఏంటి అంటే ఉమెన్కి సంబంధించి, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాసాలు రాసేవాళ్ళు అనమాట. అలాగే బాలబాలికల యొక్క విద్య కోసం ఆయన పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈయన బ్రహ్మ సమాజం, ఆంధ్రాలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కూడా ఈయనే. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఓకే, సో రాజశేఖర చరిత్ర మరియు సతిహిత బోధని అని చెప్పి ఈ నవల్ని రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th భారతీయ చరిత్ర సమయంలో వుడ్స్ డిస్పాచ్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో సరి అయినది ఏమిటి? ఇది మొదటిసారిగా భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క భావనపై ఉద్ఘాటించింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అని చెప్పి మెకాలే సంస్కరణలను తీసుకురావడం జరిగింది. మెకాలే సంస్కరణలు సో 1825లోనే మెకాలే సంస్కరణలని చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. ఇది ప్రాథమిక విద్య నుండి కళాశాల స్థాయి విద్య వరకు విద్య కోసం ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థించింది. ఇది కూడా రాంగ్, ఎందుకంటే వుడ్స్ డిస్పాచ్ అనేది 1854లో సర్ చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రతిపాదించింది ఏమిటి అంటే ప్రైమరీ స్కూల్స్ అంటే ప్రాథమిక విద్యలో ఎప్పుడు వర్నాక్యులర్ భాష అంటే మాతృభాషలో ఉండాలి. ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ఉండాలి. అలాగే హై స్కూల్ విద్య అనేది ఆంగ్లో వర్నాక్యులర్లో ఉండాలి. అలాగే కాలేజ్ విద్య అనేది ఇంగ్లీష్లో ఉండాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. కాబట్టి పై ప్రకటన ఏది సరికాదు. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
17 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ వైస్రాయ్ పదవీ కాలంలో భారతదేశంలో ఈ సంఘటనలు జరిగాయి? కమ్యూనల్ అవార్డు ప్రకటించబడింది. కమ్యూనల్ అవార్డుని ఎప్పుడు ప్రకటించారండి? 1932లో. 1932లో సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అయిన తర్వాత 30లో గాంధీ గారిని జైల్లో వేయడం జరిగిందనమాట. ఎర్రవాడ జైల్లో ఉండడం జరిగింది గాంధీ గారు సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ తర్వాత. అప్పుడు ఏమైంది అంటే అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకి ప్రత్యేక ఎలక్టోరేట్లు కల్పించాలి అని చెప్పి పోరాడి ఈ ప్రత్యేక ఎలక్టోరేట్ని ప్రకటించడం జరిగిందనమాట. రామ్సే మెక్డొనాల్డ్, అప్పుడు బ్రిటిష్ ప్రధాని అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్, ఆయన ఈ ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనకి ఆయన ఎస్ చెప్పడం జరిగింది. సో అప్పుడు గాంధీ గారు దీన్ని నిరసించి ఆయన ఉపన్యాసం చేయడం స్టార్ట్ చేశారనమాట. ఫాస్ట్ ఆన్ టు డెత్ చేశారు ఆయన. సో అప్పుడు ఈ గాంధీ గారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి అంబేద్కర్ గారు గాంధీ గారు ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. దాన్నే పూనా ఒడంబడిక అంటారు. ఇది ఎప్పుడు జరిగింది? 1932లో జరిగింది. 3వ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1931-32 ఆ టైంలోనే జరిగింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎప్పుడు స్థాపించారంటే 1934. సో ఈ టైంలో 1931 నుంచి 36 వరకు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయి ఎవరు అంటే లార్డ్ వెల్లింగ్టన్. ఓకే, లార్డ్ వెల్లింగ్టన్. ఈయన 1931 నుంచి 36 వరకు వైస్రాయి కింద ఉండడం జరిగింది. సో ఆ టైంలో ఉన్నటువంటి వైస్రాయి ఎవరు అంటే లార్డ్ వెల్లింగ్టన్. ఓకే, 18th క్వశ్చన్ చూడండి. పండిత రామాబాయికి సంబంధించి క్రింది ఏ సంస్థల్లో అనుబంధం కలిగి ఉంది? ఇందాక క్వశ్చన్ వచ్చింది కదండి, రమాబాయి రనడే వేరు, పండిత రమాబాయి వేరు. ఓకే, రమాబాయి రనడే ఎవరు? ఎంజి మహదేవ్ గోవింద రనడే గారి భార్య. ఓకే, ఆమె స్థాపించింది ఏంటి అంటే మనకి సేవా సదన్. ఓకే, ఇక్కడ మనకి ఈమె పండిత రమాబాయి స్థాపించింది ఏంటంటే ఆర్య మహిళా సమాజ్ మరియు ముక్తి మిషన్ 2 మరియు 3 మాత్రమే. ఇది స్థాపించింది, సేవా సదన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి రమాబాయి రనడే. అదే శారదా సదన్ని స్థాపించింది ఎవరు అంటే మళ్ళీ పండిత రమాబాయి. శారదా సదన్, సేవా సదన్ 2 వేరని. శారదా సదన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి పండిత రమాబాయి. ఈమె ముక్తి మిషన్ని కూడా స్థాపించారు. ఈ ముక్తి మిషన్ ఏమిటి అంటే మనకి డెస్టిట్యూటెడ్ ఉమెన్ అంటే భర్త వదిలేసినటువంటి భార్యలు ఎవరైతే ఉంటారో మహిళలు, ఆ మహిళల్ని, అలాగే విడో ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉండడానికి ఒక షెల్టర్ హౌసెస్ అనేది ఏర్పాటు చేసిందనమాట పండిత రమాబాయి గారు. అలాగే మన ఇండియాలో ఉమెన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఆర్గనైజేషన్ ఆర్య మహిళా సమాజ్. ఓకే, మొట్టమొదటి మహిళా సంస్థ అనమాట ఆర్య మహిళా సమాజ్. దాన్ని కూడా పండిత రమాబాయి గారు స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెబాగా పోరాటానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. తెబాగా అనేది ఒక పీజెంట్ మూమెంట్ అండి. ఈ పీజెంట్ మూమెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ ఇది 1946-47 మధ్య జరిగింది. రైతులు జోతేదారులకు 1/3 వంతు పంటను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇది కరెక్టే అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ జోతేదారులు, బాగద్దారులు అని చెప్పి ఇద్దరు ఉండేవాళ్ళు. బాగద్దారులు అంటే ఎవరంటే షేర్ క్రాపర్స్ అనమాట. వాళ్ళు పంటను పండించి, జోతేదారులు అంటే వెల్దీ ఫార్మర్స్. ఈ జోతేదారులకి పంటను పండించి సగం పంటని జోతేదారులకి ఇచ్చి సగం పంటను వీరు ఉంచుకునేవాళ్ళు. బట్ ఇక్కడ తెబాగా ఉద్యమాన్ని ఎందుకు చేశారంటే ఈ 50% జోతేదారులకు ఇవ్వకుండా ఓన్లీ 33% మాత్రమే జోతేదారులకు ఇవ్వాలి. మిగతా ఉండేటువంటి పార్ట్ అంతా 3/4 పార్ట్ బాగద్దారులే ఉంచుకోవాలి అని చెప్పి జరిగినటువంటి ఒక మూమెంట్ అనమాట. సో ఇక్కడ రైతు తమ ఉత్పత్తిలో సగం జోతేదారులకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది రాంగ్. సెకండ్ది రాంగ్. ఎందుకంటే అప్పటి వరకు 50% సగం పంటని జోతేదారులకు ఇచ్చేవాళ్ళు. బట్ ఈ తెబాగా ఉద్యమంలో ఏంటంటే ఓన్లీ 33% మాత్రమే జోతేదారులకు ఇచ్చి మిగతాది బాగద్దారులు మాత్రమే యాజమాన్య హక్కులు కలిగి ఉంటారని చెప్పేది తెబాగా ఉద్యమాన్ని మెయిన్ థీమ్ అనమాట. సో సెకండ్ది రాంగ్. నెక్స్ట్, పోరాటం తర్వాత ప్రభుత్వం ఫ్లడ్ కమిషన్ని నియమించాల్సి వచ్చింది. ఈ ఫ్లడ్ కమిషన్ అనేది ఎప్పుడో నియమించారండి, ఇప్పుడు కాదు. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి మాత్రమే సరి అయినది. ఈ ఫ్లడ్ కమిషన్ అనేది మనకి
సో ఇక్కడ 1 మాత్రమే కరెక్ట్, అంటే ఇక్కడ ఆప్షన్లో కొంచెం తప్పు ఉంది. 1 మాత్రమే కరెక్ట్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. ఫ్లడ్ కమిషన్ అనేది ముందే నియమించారు, ఈ తెబాగా ఉద్యమానికి తర్వాత నియమించింది కాదు. కాబట్టి ఇది 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 20th క్వశ్చన్ చూడండి. క్రింది జతలను పరిగణించండి. యూరోపియన్ శక్తులు వారి యొక్క మొదటి కర్మాగారం, అంటే మనకి ఇక్కడ యూరోపియన్స్ వచ్చారు కదండి మన భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, అలాగే ఆంగ్లేయులు కానీ. సో వీళ్ళందరూ ఎక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ ఇచ్చారు. ఇందులో సరిగ్గా ఉన్నటువంటి జత ఏమిటి అనేది చెప్పాలి. పోర్చుగీస్ వాళ్ళు కాలికట్లో మొదటి స్థావరాన్ని స్థాపించారు. ఎస్, పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వాస్కో డి గామా భారతదేశంలోని కాలికట్ తీరంలోనే స్థావరాన్ని స్థాపించారనమాట. సో ఫస్ట్ 1 కరెక్టే మనకి. నెక్స్ట్, ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిలో స్థాపించారు అని ఉంది. బట్ ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిలో స్థాపించలేదండి, సూరత్లో మొట్టమొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. సో ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరి రాంగ్. నెక్స్ట్, బ్రిటిష్ వాళ్ళు మసోలీపట్నం. ఎస్, బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా మసోలీపట్నంలో కర్మాగారాన్ని స్థాపించారు. దాని తర్వాత నెక్స్ట్ సూరత్లో స్థాపించారు. కాబట్టి 3rd 1 కరెక్ట్. 4th 1 డేన్స్ ట్రంక్ బార్లో స్థాపించడం జరిగింది. సో 1, 3, 4 కరెక్ట్. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో టోటల్గా 20 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగిందండి. సో మీకు కనుక ఈ సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ 4కి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ 2-3 స్టేట్మెంట్స్ టఫ్గా అనిపించవచ్చు, బట్ వీటి నుంచి సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్స్లో కనిపిస్తాయి. కాబట్టి ఇటువంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. రోజు బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. వినడం ద్వారా మీకు బాగా గుర్తుంటుంది. ఒక బిట్ వింటే మీకు ఏంటంటే దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి సెషన్స్ని బాగా వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.